మహాభారత యుద్ధంలో అత్యంత భయంకరమైన తిరుగులేని ఆయుధాల్లో నారాయణాస్త్రం ఒకటి. అశ్వత్థామ దీనిని ప్రయోగించినప్పుడు పాండవ సైన్యం సర్వనాశనమైపోయే పరిస్థితి వచ్చింది. మరి అలాంటి అమోఘమైన ఆస్త్రం నుండి పాండవులు ఎలా తప్పించుకున్నారు? దాని వెనక ఉన్న అసలు రహస్యమేంటి? మహాభారత యుద్ధంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం బ్రహ్మాస్త్రం కంటే 100 రెట్లు శక్తివంతమైనది. ఒక్కసారి ప్రయోగిస్తే శత్రువు ఎంతకి వాడైనా బూడిదవ్వాల్సిందే. ఆ ఆయుధమే నారాయణాస్త్రం. ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని సైతం ఆయుధాలు కింద పడేయమన్నాడు. అసలు శ్రీకృష్ణుడికి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? నారాయణాస్త్రాన్ని ఆపడానికి ఉన్న ఒకే ఒక దారి ఏంటో మీకు తెలుసా? యుద్ధంలో ద్రోణాచార్యుడిని ధర్మరాజు వాడిన అబద్ధం అశ్వత్థామ హతః కుంజరః ద్వారా పాండవులు చంపేస్తారు. తండ్రి మరణ వార్త విన్న అశ్వత్థామ క్రోధాగ్నితో రగిలిపోతాడు. పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేయడానికి తన తండ్రి ద్రోణాచార్యుడు తనకు మాత్రమే రహస్యంగా ఉపదేశించిన నారాయణాస్త్రాన్ని మహాభారత యుద్ధంలో 15వ రోజున ప్రయోగిస్తాడు. నారాయణాస్త్రం ప్రత్యేకతేంటి? ఈ ఆయుధం సాధారణమైనది కాదు. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అస్త్రం. నియమం 1, దీనికి ఎదురు తిరిగితే దీని శక్తి రెట్టింపవుతుంది. నియమం 2, శత్రువు చేతిలో ఏ ఆయుధం ఉన్నా, ఎంతటి కవచం ఉన్నా ఇది ఛేదించుకుని వెళ్తుంది. నియమం 3, ఎవరైతే యుద్ధం చేయాలని చూస్తారో వారిని వెదికి మరీ చంపుతుంది. అశ్వత్థామ దీనిని ప్రయోగించగానే ఆకాశం నల్లగా మారిపోయింది. పిడుగులు పడ్డాయి. కోట్ల కొద్ది బాణాలు, త్రిశూలాలు, గండ్రగొడ్డళ్లు ఆకాశం నుండి పాండవ సైన్యంపై పడటం ప్రారంభించాయి. పాండవ సైన్యంలో హాహాకారాలు మొదలయ్యాయి. అసలు రహస్యం శ్రీకృష్ణుడి వ్యూహం. అర్జునుడు కూడా ఈ అస్త్రాన్ని చూసి భయపడి, కృష్ణ, దీనికి విరుగుడు లేదా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారాయణాస్త్రం వెనక ఉన్న అసలు రహస్యాన్ని చెప్తాడు. శ్రీకృష్ణుడి ఆదేశం: పాండవులారా, సైనికులారా, వెంటనే మీ చేతుల్లో ఉన్న ఆయుధాలను కింద పడేయండి. రథాల నుండి కిందకు దిగండి. మనసులో ఎటువంటి యుద్ధ భావన లేకుండా నారాయణాస్త్రానికి పూర్తిగా శరణాగతి చెందండి. దానికి నమస్కరించండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నారాయణాస్త్రం కేవలం అహంకారాన్ని, యుద్ధం చేయాలనే ఆలోచనను మాత్రమే గుర్తిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆయుధాలు వదిలేసి చేతులు జోడించి నమస్కరిస్తాడో అప్పుడు ఆ అస్త్రం అతన్ని శత్రువుగా గుర్తించదు, ఒక సాధువుగా లేదా సామాన్యుడిగా భావించి వదిలేస్తుంది. భీముడి అహంకారం కథలో పెద్ద ట్విస్ట్. కృష్ణుడు చెప్పిన మాటకు అందరూ లొంగిపోయి ఆయుధాలు పడేస్తారు. కానీ భీముడు మాత్రం ఒప్పుకోడు. నేను క్షత్రియుడిని, ఆయుధాలు పడేసి ప్రాణాలు దక్కించుకోను అంటూ గద పట్టుకుని నారాయణాస్త్రం వైపు దూకుతాడు. దీనితో నారాయణాస్త్రం యొక్క పూర్తి శక్తి, అగ్నిజ్వాలలు భీముడి వైపు మళ్లుతాయి. భీముడు ఆ మంటల్లో కాలిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు అర్జునుడు వరుణాస్త్రం ప్రయోగించి భీముణ్ణి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ నారాయణాస్త్రం ముందు అది పనిచేయదు. చివరి నిమిషంలో కృష్ణార్జునులిద్దరూ రథం దిగి భీముణ్ణి బలాత్కారంగా రథంపై నుంచి కిందకు లాగి అతని చేతిలోని గదను లాగేసి అతన్ని నేలపై పడుకోబెడతారు. భీముడి మనసులో కూడా శరణాగతి భావం వచ్చేలా చేస్తారు. అప్పుడు ఆ అస్త్రం శాంతిస్తుంది. ఎప్పుడైతే పాండవ సైన్యంలో ఒక్కరి చేతిలో కూడా ఆయుధం లేదో, ఎవరి మనస్సులోనూ యుద్ధం చేయాలనే ఆలోచన లేదో, అప్పుడు ఆ నారాయణాస్త్రానికి లక్ష్యం కరువైంది. అది ఎవరికీ హాని చేయకుండా ఆకాశంలో కలిసిపోయి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోయింది. అశ్వత్థామ ఆశ్చర్యపోయి తన అస్త్రం ఎందుకు విఫలమైందో తెలియక తలపట్టుకున్నాడు. నారాయణాస్త్రాన్ని అస్త్రంతో కాకుండా అణకువ మరియు శరణాగతి అనే వినయంతో మాత్రమే ఆపగలరని శ్రీకృష్ణుడు నిరూపించాడు. చూశారుగా, కొన్నిసార్లు బలం కంటే బుద్ధి, అహంకారం కంటే శరణాగతి ప్రాణాలను కాపాడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారతంలోని ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.